దేవుని బిడ్డలారా, దేవుని గురించిన ఆశ ఎవడి హృదయములో ఉంటుందో వాళ్ళు యథార్థవంతులండి. వాళ్ళు ఎన్ని గంటలైనా సరే దేవునితో గడుపుతారు. ఎన్ని గంటలైన మందిరంలో. నేను ఒక మాట చెప్తున్నా, ఇన్ని గంటల ప్రార్థన అనుకుని విసుక్కునేవాడు ఎన్నటికీ పరలోకపు గడప కూడా తొక్కలేడు. వాడు 7ంటికి పెట్టి తెల్లగడ్డ 4ంటికంటే ప్రార్థన వదిలేది ఎవడన్నా పెడతాడు అసలు? అటువంటి వాడు మరి ఇటు పెట్టాడు. ఎటంటాడు వీడు? ప్రార్థన అంటే ఎంతసేపు? గంట, మహా అయితే గంటన్నర. సరే ఇసుక్కునో కసుక్కునో ఇంకొక అరగంట పెచ్చు, మొత్తం 2 గంటలు ఉంటాను. నువ్వేంటి 7ంటికి పెట్టి 4ంటికా? అనవసరంగా వచ్చి అసలు ఎట్లాంటి చోటకి రాకూడదు. అసలు గంట 2 గంటల ప్రార్థనకి వెళ్ళాలి. 4ంటి దాకా ప్రార్థన ఏంటి అసలు? ఈడేమయ్య గారు ఎక్కడ 7, ఎక్కడ తెల్లవారుజాము 4 అండి. మళ్ళీ అంటాడు మళ్ళీ ఇప్పుడు ప్రార్థన పెడదామా? మళ్ళీ ఆదివారం ప్రార్థన ఏది 4ంటి కాడి నుంచి. భూమి మీద దేవుణ్ణి ఆరాధించే విషయంలో విసుక్కునేవాడు, యేసయ్య చెప్పాడు, విసుకక నిత్యము. ఎవరికన్నా విసుగు వస్తుంది ప్రార్థన అని అంటే వాడు నరకపాత్రులని 100% వాడు ముద్ర వేయాలి. నేనే వేస్తా ముద్ర. అడిగి నా దగ్గర స్టాంప్ ఉంది, దాన్ని ముద్ర వేస్తా. వాడికి ఏ మేలు జరగదని కూడా ముద్ర వేస్తా నేను. దేవుణ్ణి ఆరాధించే విషయంలో విసుక్కునేవాడు, ఎంతసేపు అనేవాడు అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలో. వారికి పరలోకం లేదు, భూమి మీద ఇంకా ఏ ఆశీర్వాదం. ఈ విసుక్కునే వాళ్ళనండి ప్రార్థనలో పాల్గొనరు. మనసు లేకపోతే కనుక ఉండరు. ప్రాణం ఉంది, ఊపిరి ఉంది, ఈ క్షణం దేవునితో గడపాలనే మనసు ఉండాలి ఎవరికైనా సరే. ఎంతసేపు అయితే ఏంటి, ఎన్ని గంటలైతే ఏంటి, దేవునితో గడుపుతున్నప్పుడు ఎట్లా ఉంటుందండి మనసు, ఆశ, అసలు ఆ జీవితం ఎట్లా ఉంటుంది, ఆ క్షణాలు ఎలా ఉంటాయి ఆయనతో గడుపుతున్నప్పుడు. 7 గంటల మొదలుపెట్టి తెల్లవారు 4 గంటలకు ఎట్లా ఉందండి? మీకు ఎట్లా ఉంది తెలియదు కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. అసలు నిన్న మొన్న ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? 12 గంటల ఏకదాటి ప్రార్థన పెడదామని నాకు ఆలోచన వచ్చింది. అంటే సాయంత్రం 6ంటికి మొదలు పెడితే మళ్ళీ పొద్దున్నే 6 దాకా. ఎట్లాంటి వాళ్ళు వస్తారండి? వస్తారు ఎట్లాంటి వాళ్ళు? సాయంత్రం 6ంటికి మొదలు పెడితే పొద్దున్నే బతుకుంటే అట్లాంటి పనులు, అట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఏ సచ్చినాక ఎట్లా కుదరదు కదా. పరలోకంలో నిత్య ఆరాధన. అక్కడ క్షణమైనా, ఇక్కడ గంటకి ఇసుక్కునేవాడు అక్కడ ఎందుకు ఉంటాడు? అక్కడ కూడా విసుకొస్తుంది రాదా? ఇక్కడన్నా కొంచెం అప్పుడప్పుడు మధ్యలో పాట, బయటికి వెళ్ళటం, మంచినీళ్ళు తాగటం, అప్పుడప్పుడు ఒక కప్పు టీ, ఇదంతా ఉంది ఇక్కడ. పరలోకంలో టీలు గీలు ఉండవు. బయటికి వెళ్తానే ఇట్టానే అట్టానే అట్లాంటివి ఉండవు అక్కడ పరలోకంలో. అక్కడ నిత్యము సింహాసనం ఎదుట ఏం చేయాలి? దేవుని ఆరాధిస్తూనే వాళ్ళు. అక్కడే ఇట్లాంటి పప్పులు ఉడకవు. ఇక్కడే ఇసుక్కునేవాడు అక్కడ ఎందుకు ఉంటాడు? అక్కడ కూడా ఇసుక్కుంటాడు. యేసుప్రభుడి కేక యేసుప్రభుడి కాసేపు ప్రార్థన కానీ ఎంతసేపా? ఆ జీవజలపునది ఎక్కడ ఉందో చూడండి. జీవవృక్ష ఫలాల చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కాసేపు కాయలు తిందాం, నది కాడికి వెళ్ళి నీళ్లు తాగుదాం. ప్రభు పరలోకల లడ్డూలు అన్నవి ఏ లడ్డూలు అయ్యి, విందు అన్నవి ఏది ఇందేది. ఇట్లాంటి దరిద్రులందరూ ఇట్లాంటి మాట్లాడతాడు పోయి. ఇక్కడ విసుక్కోనోళ్లే అక్కడ నిత్యము ఉండగలుగుతారు. ఇక్కడ తపన పడేవాడే అక్కడ నిత్యము ఉండగలుగుతారు. యథార్థ హృదయాలు అంటే ఇది ఎట్లాగే ఉంటారు.